తనను చంపేయడానికి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రయత్నించారని ఆరోపించారు ఏపీ ఉద్యోగ సంఘాల నాయకులు సూర్యనారాయణ. అందుకు అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు సహకరించి తనను ఇబ్బందులకు గురిచేశారన్నారు. ఆనాటి ప్రతిపక్ష నేత చంద్రబాబును కలిస్తే దేవుడు కూడా కాపాడలేనంటూ తనను బెదిరింపులకు వచ్చాయని తెలిపారు. ఇక తన ఫోన్ ట్యాప్ చేశారని, అందుకు అన్ని ఆధారాలు ఉన్నాయని ఆయన చెప్పారు. నేను గవర్నర్ని కలిసిన తర్వాత నా 2 మొబైల్ నెంబర్స్ ఆనాడు నేను ఉపయోగించే 2 మొబైల్ నెంబర్స్ని ఇంటెలిజెన్స్ డీజీ గారు ట్యాపింగ్ చేశాడు. నేను చేస్తున్న ఆరోపణ ఆధార సహితంగా చేస్తా ఉన్నా. నా ఫోన్ని ట్యాపింగ్ చేసి పిఎస్ఆర్ ఆంజనేయులు నన్ను బెదిరించాడు. నేను ఆనాడు గవర్నర్ని కలిసిన తర్వాత ప్రభుత్వం నా మీద దాడి చేస్తూ ఉంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడైనటువంటి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారిని, ఆనాడు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఈ రకంగా ఉద్యోగస్తులను వేధిస్తున్నారనే విషయాన్ని చెప్పడానికి వారి అపాయింట్మెంట్ కోసం ఫోన్ చేశానని, నా ఫోన్ ట్యాపింగ్ చేయబట్టే కదా వారికి తెలిసింది. వెంటనే నా దగ్గరికి వచ్చి నన్ను పిలిపించి ఆ యేసుబాబు అనే అధికారి దగ్గర కూర్చోబట్టి, నువ్వు పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడిని కలవడం మానుకోకపోతే నీవు చాలా ఇబ్బందులు పడతావని చెప్పాడు. ఇది ఆ ఇంటెలిజెన్స్ డీజీ ఆఫీసులో నేను డేట్లతో సహా చెప్తా. వారి సీసీ కెమెరా రికార్డింగ్లో నేను ఆఫీస్కి వెళ్ళిన ఉదంతం ఉంటుంది. ఆఖరికి జూన్ 1వ ఇంకా నేను వినకపోతే జూన్ 1వ తారీఖు నాడు రాత్రి 7 గంటలప్పుడు ఇక్కడ మా అసోసియేషన్ ఆఫీస్కి కింద నా రూమ్లో నేను ఉండగా ఒక అధికారిని పంపించి నన్ను వీడియో కాల్ ఫోన్ మాట్లాడమన్నాడు. ఆనాడు ఇప్పుడు నా ఫోన్లు వాళ్ళు ఏదైతే పట్టుకుపోయారో 7780729097 అనే నా మొబైల్ నెంబర్తో వారికి వీడియో కాల్ మాట్లాడిచ్చారు. ఆ వీడియో కాల్ మాట్లాడినప్పుడు నువ్వు రేపు ఉదయం 8:30లోగా సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరికి వచ్చి క్షమాపణ కోరి నువ్వు కోర్టులో వేసిన కేసులని నువ్వు విత్డ్రా చేసుకోకపోతే 8:30 తర్వాత యు ఆర్ నో మోర్, భగవంతుడు కూడా నిన్ను కాపాడాడనే పదాలు వాడాడు. నేను వారిని అడిగా, ఆల్ ఇండియా సర్వీస్ అధికారిగా ఉంటూ ఇలాంటి పదాలు పదప్రయోగం చేస్తూ ఉన్నారు, నో మోర్ భగవంతుడు కూడా కాపాడలేంటే అర్థం ఏంటి, ఫిజికల్గా ఎలిమినేట్ చేస్తారా అని వారిని నేను ప్రశ్నించా. అవన్నీ నాకు తెలీదు, ఎస్ఆర్కే చెప్పమన్నాడు, చెప్పాను అని చెప్పాడు. నా ఫోన్లని రైట్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ విజయవాడ నుంచి ఫోన్ ఇన్లో అందిస్తారు. రైట్ శివ, ఎటువంటి అవినీతికి తావు లేకుండా పాలన సాగించామని చెప్తుంది వైసీపీ ప్రభుత్వం. అయితే వైసీపీ నేత ఎవరైతే ఉన్నారో సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన డైరెక్ట్గా చంపడానికే ప్రయత్నించారని చెప్పి అటు ఏపీ ఉద్యోగ సంఘాల నాయకుడు సూర్యనారాయణ కూడా ఆరోపిస్తున్నారు. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే తెలంగాణలో హాట్ టాపిక్గా మారిన ఫోన్ ట్యాపింగ్ విషయం అటు ఏపీలో కూడా జరిగిందనుకోవచ్చా? ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వంలో పిఎస్ఆర్ ఆంజనేయులు, సజ్జల రామకృష్ణారెడ్డి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ లో ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది గతంలో ఉన్న అనేక మంది ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ బహిరంగంగానే ఆరోపించిన పరిస్థితి కనిపిస్తుంది. సాక్షాత్తు అప్పటి ప్రతిపక్ష నేత ఇప్పుడు ముఖ్యమంత్రి ఆయన తనయుడు లోకేష్, పవన్ కళ్యాణ్ సైతం కూడా ఆంధ్రప్రదేశ్ లో ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని చెప్పి అనేక సందర్భాల్లో ప్రకటించారు. తాజాగా ఉద్యోగ సంఘాలకు సంబంధించిన నాయకుడు సూర్యనారాయణకు సంబంధించి కూడా గతంలో ఆయన ఏదైతే ఉద్యోగ సంఘాలకు సంబంధించిన నిధులను ప్రభుత్వం పక్కదారి పట్టిస్తుంది, తమను ఇబ్బందులు పాలు చేస్తుందని చెప్పి కూడా ఆయన హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ వేసేదాన్ని కూడా ఆయన టార్గెట్ చేస్తూ ఆయన్ని రకరకాలుగా ఇబ్బందులు పాలు చేసిన ప్రయత్నాలు జరిగినాయి. ఆ నేపథ్యంలో కూడా అప్పటి ఇంటెలిజెన్స్ డీజీ పిఎస్ఆర్ ఆంజనేయులు అతను వీడియో కాల్ చేసి బెదిరించడం, అలాగే అప్పటి ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి వీడియో కాల్ చేసి వాడిని తంపండి తన్నండి అని చెప్పి అసభ్య పదజాలంతో కూడా ఎవరైతే ఉన్నారో అప్పటి సిఐడి అధికారులకి ఆయన హెచ్చరికలు జారీ చేయడం తదితర పరిణామాల నేపథ్యంలో దీని అన్నిటికి సంబంధించి కూడా కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం సమగ్రమైన దర్యాప్తు జరపాలని చెప్పి కూడా సూర్యనారాయణ అయితే కోరుతా ఉన్నారు. తెలంగాణ మాదిరిగా ఆంధ్రప్రదేశ్ లో కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఈ ఫోన్ ట్యాప్ కి కర్త కర్మక్రియ మొత్తం కూడా పిఎస్ఆర్ ఆంజనేయులు అని చెప్పి కూడా సూర్యనారాయణ ఆరోపిస్తున్నారు. అలాగే నేను చంద్రబాబుని కలుస్తాను, పవన్ కళ్యాణ్ కలుస్తానని చెప్పి ఎలా తెలిసింది వీళ్ళకి, నేను ఫోన్ ద్వారా అపాయింట్మెంట్ కోరాను కాబట్టి వీళ్ళకి తెలిసింది. దానికి సంబంధించిన ఆధారాలు మొత్తం కూడా తన వద్ద ఉన్నాయి. వాటన్నిటిని కూడా నేను కొత్త ప్రభుత్వ అధికారులకు ఇస్తాను. దీనికి సంబంధించి కూడా సమగ్రమైన దర్యాప్తు చేయాలని చెప్పి కూడా ఆయన అయితే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నారు. రత్న.
రైట్ శివ, అయితే ఇప్పుడు ఈ సీఎం అప్పటి ప్రతిపక్ష నేత ఎవరైతే ఉన్నారో చంద్రబాబు, ఆయన్ని కలిస్తే నిన్ను ఎవరు కాపాడలేరు అని బెదిరింపులు కూడా ఆయనకు వచ్చాయంటున్నారు. ఇంత దౌర్జన్యంగా బెదిరించడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? ప్రధానంగా చూసుకుంటే కనుక వైఎస్ఆర్సీపీ అప్పటి ప్రభుత్వం పిఎస్ఆర్ ఆంజనేయులు కానీ లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి కానీ వీరిద్దరు రాష్ట్రంలో ఒకరు ఇద్దరు కాదు, ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినా లేకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నా లేకపోతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పై ప్రభుత్వంపై చిన్న పోస్టులు పెట్టినా కానీ వారిని వెంటనే అరెస్ట్ చేయడం, ఇబ్బందులు పాలు చేసిన పరిస్థితి కనిపించింది. అలాగే సూర్యనారాయణ విషయంలో కూడా అప్పటి ప్రభుత్వం కూడా చంద్రబాబుని కోరి తమకు న్యాయం చేయాలని చెప్పి కూడా ఆయన కోరతారని చెప్పి సమాచారం అందించిన నేపథ్యంలో కూడా వీరికి ఫోన్ ట్యాపింగ్ లో భాగంగా సమాచారం రావటం, వెంటనే కూడా అధికారులు ఆయనకు ఫోన్ చేస్తే నువ్వు గనక చంద్రబాబుని కలిస్తే ఖచ్చితంగా నిన్ను దేవుడు కూడా కాపాడలేడు, నో మోర్ అని చెప్పి కూడా అవసరమైతే చంపుతాం అనే రీతిలో ఆయన హెచ్చరికలు చేసినట్లు కూడా ఆయన చెప్తా ఉన్నారు. అప్పటికి కూడా అధికారులపై తాను గట్టిగా మాట్లాడానని చెప్పి సూర్యనారాయణ రాజు అయితే చెప్తా ఉన్నారు. సో మొత్తం మీద చూసుకుంటే చంద్రబాబుని కలిస్తేనే ఇబ్బందులు పెడతాం, చంపేస్తాం అనే రీతిలో కూడా అప్పటి ప్రభుత్వం వ్యవహరించిందని చెప్పి కూడా ఆయన అయితే చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తనపై కనీసం న్యాయస్థానంలో కూడా హ్యాండిస్పేడ్ బెయిల్ రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. గంచంతరం లేక తాను సుప్రీంకోర్టుకు వెళ్లి మరి హ్యాండిస్పేడ్ బెయిల్ తెచ్చుకున్నానని చెప్పి కూడా ఆయన అయితే వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే గత ప్రభుత్వ హయాంలో ప్రతి ఒక్కరికి సంబంధించి కూడా ఎవరైతే ప్రభుత్వానికి సంబంధించి వ్యతిరేకంగా మాట్లాడినా వ్యతిరేకంగా చేసినా కానీ ఖచ్చితంగా వారినిపై కూడా టార్గెట్ చేస్తూ ఇబ్బందులు పాలు చేసిన సంఘటనలు అయితే కోకొల్లలో ఉన్నాయి. అందులో సూర్యనారాయణ ఉదాహరణ ఒకటిగా చెప్పుకోవచ్చు. రత్న. రైట్ శివ, అయితే సూర్యనారాయణ వెళ్ళి కలిసారా అటు చంద్రబాబును కానీ డిప్యూటీ సీఎం పవన్ ని కానీ కలిసి ఈ విషయం గురించి చెప్పడం జరిగిందా? ఇప్పటివరకు అయితే కలవలేదు. ప్రస్తుతం చంద్రబాబు పవన్ కళ్యాణ్ రకరకాల అంశాలను బిజీగా ఉన్న నేపథ్యంలో త్వరలోనే కలిసి తన సమస్యని విన్నవిస్తాను, ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి కూడా తాను ప్రభుత్వానికి ఫిర్యాదు చేసి సమగ్రమైన దర్యాప్తు చేయాలని చెప్పి కూడా తను చంద్రబాబుని పవన్ కళ్యాణ్ కోరతానని చెప్పి సూర్యనారాయణ అయితే చెప్తా ఉన్నారు. ప్రస్తుతం చంద్రబాబు ఈ రోజు కేబినెట్ భేటీ, ఆ తర్వాత సినీ ప్రముఖులు రేపు ఎల్లుండి కుప్పం పర్యటన నేపథ్యంలో కూడా చంద్రబాబు తిరిగి కుప్పం పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత చంద్రబాబుతో భేటీ, దీనికి సంబంధించి తాను ఫిర్యాదు చేస్తానని చెప్పి ఆయన అయితే చెప్తున్నట్టు తెలుస్తా ఉంది. రత్నం. రైట్, థ్యాంక్ యూ శివ.